ఓవైసీ సోదరులకు బీజేపీ సరిగ్గా కౌంటర్ ఇచ్చింది. అక్బరుద్దీన్ వ్యాఖ్యల మీద ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగానే స్పందించారు కూడాను. ఓవైసీ సోదరుల భవితవ్యాన్ని తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి వస్తుందని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో ఒకవైపు మాటల తూటాలు పేలుతుంటే దానికి తోడుగా ఎంఐఎం కూడా కీలకంగా విమర్శలు చేస్తూ ప్రచారంలో జోరుగా ముందుకు సాగిపోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల మీద ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించడం చాలా రసవత్తరంగా కనబడుతుంది. మొత్తం మీద చూస్తే ఓవైసీ సోదరుల భవితవ్యాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిర్ణయించే దశకు చేరుకుందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే తమను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఓవైసీ చేసిన ఆరోపణల మీద సరిగ్గా కౌంటర్ ఇచ్చారు. ఓవైసీ సోదరులు తమ భవిష్యత్తు మీద ఆందోళన చెందుతున్నారని కూడా అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నదమ్ములిద్దరూ ఇక బీజేపీ మీద కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. వారిద్దరు ఏం చేయాలో కూడా అప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, ఇక బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఓవైసీ బ్రదర్స్ అనుకున్నట్లుగా ఎలాంటి చర్యలకు పాల్పడమని అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు ఆయన ఇచ్చినటువంటి కౌంటర్. సో తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడేందుకు ఇంకా 4 ఏళ్ళు ఉందని, అప్పటి వరకు మీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండడం సరికాదని, ఇక గత 4 దశాబ్దాలుగా నియోజకవర్గ అభివృద్ధికి ఎంఐఎం పార్టీ చేసింది ఏం లేదని, కేవలం అక్కడ ప్రజల యొక్క మనోభావాలను ఆకర్షించడం ద్వారా ఓల్డ్ సిటీస్ ఓటర్లను తమ వైపుకు తిప్పుకొని గెలుస్తున్నారంటూ రాజాసింగ్ ఆరోపించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్ను గెలిపించడం కోసం ప్రతిసారి మీరు వేసే వ్యూహం ఇదే అని ఓవైసీ బ్రదర్స్ని ఉద్దేశించి రాజాసింగ్ ప్రత్యేకంగా అన్నారు. అయితే ఇన్నేళ్లలో హైదరాబాద్లో ఓల్డ్ సిటీకి ఎంఐఎం ఎలాంటి అభివృద్ధి చేసిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన్ని నిలదీశారు. ఇక రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారితో జతకట్టి తమ ఉనికిని కాపాడుకోవడమే వాళ్ళ పని అని ఆరోపించారు. ఇక ఇప్పటికే చాలామందితో ఇలాంటి సత్సంబంధాలు కుదుర్చుకున్నారని ఆయన గతాన్ని కూడా గుర్తు చేసుకొచ్చారు. మొత్తం మీద చూస్తే ఓవైసీ ఎంఐఎం తర్వాత రాజాసింగ్ మధ్య మొత్తం మీద చూస్తే ఓవైసీ ఆ తర్వాత రాజాసింగ్ మధ్య నెలకొన్నటువంటి వాగ్వాదాలు ఈ రకంగా చాలా స్పీడ్గా దూసుకువెళ్తున్నాయి. ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న టైం లోపల ఈ విధంగా ఒకరి మీద ఒకరు విమర్శనాలు ఆరోపణలు చేసుకోవడం చాలా గమనించాల్సిన విషయం.